మార్చ్ 29 దేవుని వాక్య ధ్యానం. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మనమంతా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని ప్రభు సన్నిధిలో మనము ఆయనను స్తుతించే వారంగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఇది ఎంత గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదము ప్రియులారా. మీ అందరికీ కూడా మట్టల ఆదివార శుభాలను తెలియచేస్తున్నాను. దేవుడు ఈ శుభమును మీ జీవితంలో శుభం జరుగునట్లుగా ఆశీర్వదించునుగాక. ప్రభు పేరట, దేవుని తండ్రి పేరట వచ్చేటువంటి ప్రభువు క్రీస్తు మెస్సయ్యగా మన యేసయ్య వస్తూ ఉండగా ఆయనకు జయము, ఓసన్న జయము అని జయోత్సగానములను చేయటం, ఆ దేవుడు స్తుతింపబడునుగా కానీ ప్రచురము చేయటము, గాన ప్రతిగానాలు చేయడం, అది ఒక అద్భుతమైన జయానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రభు గాడిద మీద దీనుడై వస్తున్నప్పటికీ ఆయన వస్తున్న రీతిని బట్టి రాబోయే కాలములో మనలను రక్షించే నాథుడు ఈయనే అని ప్రపంచము ఆనాడు అంగీకరించింది. ప్రియులారా, మరి ఆయనను నీ హృదయంలో చేర్చుకో. ఈ దీనుడిని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఆయన పేరట నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనను చేర్చుకుని అంగీకరించి నువ్వు ముందుకు నడుస్తున్నప్పుడు, ఆయన నామాన్ని స్తుతిస్తున్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. మనలను ప్రభువు అందుకే నియమించాడు. మచ్చల ఆదివారము అనగా మట్టలను బట్టలను పరచడమే కాదు, మన జీవితంలో దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉండాలి అనేది చాలా స్పష్టమైన వివరణ. ఈ రోజున మనమందరము ప్రభు యొక్క మహిమను ప్రచురము చేస్తున్నటువంటి నీవు నేను ఒక్క రోజుకే పరిమితం కాకుండా రాబోయే దినాలలో ఆయనను స్తుతించే రీతిలో మన జీవిత సాక్ష్యం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి ప్రజలను దేవుడు ఆశీర్వదించి జయము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభు పేరటొచ్చి వాడిని చేర్చుకునే ధన్యకర జీవితం బిడ్డలకు దయచేయండి. దేవా, నీ ఆత్మతో నింపండి, బిడ్డలను బలపరచండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ దయచేయండి. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.